హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సత్య. ఈరోజు స్పెషల్ సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక బౌల్లోకి 1 kg చికెన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొన్ని వాటర్ను యాడ్ చేసుకుని కొంచెం స్మెల్ పోయేంత వరకు 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత చికెన్ని లైట్గా మ్యారినేట్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం నిమ్మరసంను యాడ్ చేసి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 minutes చికెన్ను పక్కన పెట్టుకుని తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 లవంగాలు యాడ్ చేసుకుని అవి ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. దానిలో కొంచెం పసుపుని యాడ్ చేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని 2 మీడియం సైజ్ టమోటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దానిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చికెన్ని కలుపుకుంటూ ఉండాలి. చికెన్ 50% ఉడికాక దానిలో కొంచెం పుదీనాను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కర్రీ టేస్ట్ చూసుకుని సాల్ట్ అండ్ కారంను అడ్జస్ట్ చేసుకోవాలి. కారం, సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకుని ఒకసారి కలుపుకుని కొంచెం సేపు చికెన్ను ఉడకనివ్వాలి. చికెన్ కొంచెం సేపు ఉడికాక గ్రేవీ కోసం కొన్ని వాటర్ను యాడ్ చేసి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. చికెన్ మొత్తం ఉడికాక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకుని మరోసారి మిక్స్ చేసి మూత పెట్టుకుని చికెన్ మరో కొంచెం సేపు ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్లోకే కాకుండా రోటీ, చపాతీ, పుల్కాలోకి కూడా తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.